యోహాను సువార్త 19వ అధ్యాయము 29-30 వచనాలు ఈ విధంగా వ్రాయబడి ఉన్నాయి. యోహాను సువార్త 19వ అధ్యాయము 29-30 వచనాలు ఈ విధంగా వ్రాయబడి ఉన్నాయి. చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండెను గనుక ఒక స్పాంజి చిరకతో నింపి హిస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించి. దయచేసి చిన్నపిల్లలైనటువంటి వారిని వారి యొక్క తల్లిదండ్రులు కానీ వారి యొక్క బంధువులు కానీ వారి యొక్క ఆధీనంలో తీసుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను. ఎవరైనా సెల్ ఫోన్లు చూసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే దయచేసి సెల్ ఫోన్స్ కూడా ఆఫ్ చేయమని ప్రాధేయపడుతూ ఉన్నాను. వాక్య భాగంలోనికి వెళ్దాం. ఇక్కడ మనకి కనిపిస్తున్నటువంటి మాట, ఒక స్పాంజి చిరకతో నింపి హిస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనది అనేటువంటి మాట మాట్లాడాడు. చిరక పుచ్చుకొని అనేటువంటి మాట ఇక్కడ ఉపయోగిస్తూ ఉన్నాడు. చిరక పుచ్చుకొని. అయితే ఈ యొక్క వాక్య భాగం లోనికి వెళ్ళకముందు కొన్ని విషయాలు నేను మీకు చెప్పాలి అని ఆశపడుతూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభువులు వారు ఆయన శిలువ శ్రమలను అనుభవిస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క శిలువ శ్రమ అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది ఎవ్వరూ వర్ణించలేనటువంటిది. మానవ మాతృలు ఎవరు కూడా దాన్ని వర్ణించలేరు. ఎందుకని వర్ణించలేరు అనేటువంటి విషయాన్ని కూడా నేను మీకు చెప్తాను. యేసుక్రీస్తు ప్రభువుల వారిని హింసించినటువంటి సైనికులు ఉన్నారే, వారు మానవత్వం కలిగి ఆయన్ని కొట్టాలి కదా అనే ఉద్దేశంతో ఆయన్ని కొట్టలేదు. మానవత్వం కలిగి కొట్టాలి కదా అనే ఉద్దేశంతో కొట్టలేదు. లేకపోతే ఇది నా కర్తవ్యం కదా అని ఆయన్ని కొట్టలేదు. మరి ఆయన్ని ఏ విధంగా కొట్టారు, ఆయన్ని ఏ విధంగా హింసించారు, ఆయన్ని ఏ విధంగా ఆయనకి కష్టంగా కలిగించేటట్లుగా చేశారు అనేటువంటి ఆలోచన మనం చేస్తూ ఉన్నప్పుడు అద్భుతమైనటువంటి విషయం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఏమిటో తెలుసా? హింసిస్తున్నటువంటి సైనికుల్లోకి ఎవరు వచ్చి చేరారో తెలుసా? సాతాండు వచ్చి వాళ్ళల్లో చేరాడు. సాతాండు వచ్చి ఆ యొక్క సైనికులలో దూరాడు. సాతాను యొక్క పగ, సాతాను యొక్క కోపం, సాతాను యొక్క కసి, సాతాను యొక్క ద్వేషం అంతా కూడా వ్యక్తపరిచేటట్లుగా ఒక్కొక్క సైనికుల్లో ఆయన ఉండి, ఎవరు ఉండి? సాతాను ఉండి యేసుక్రీస్తు ప్రభువు వారిని హింసిస్తూ ఉన్నాడు. సాతాను యొక్క పగ, యేసుక్రీస్తు మీద సాతానుకు పగ ఉన్నది. యేసుక్రీస్తు మీద సాతానుకు కోపం ఉంది. యేసుక్రీస్తు ప్రభువు వారి మీద సాతానుకు కసి ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువు వారి మీద సాతానుకు ద్వేషం ఉన్నది. ఈ ద్వేషాన్ని చూపించడానికి సాతాను చేసినటువంటి ప్రయోగం ఏంటి అనంటే, ఆయన ప్రతి ఒక్క సైనికులలో దూరి తానే యేసయ్యను శిక్షిస్తూ ఉన్నాడు, తానే యేసయ్యను హింసిస్తూ ఉన్నాడు, తానే యేసయ్యను గాయపరుస్తూ ఉన్నాడు. అయితే సాతానుకు యేసుక్రీస్తు ప్రభువారు అంటే ఎందుకు అంత ద్వేషం, ఎందుకు అంత కోపం, ఎందుకు అంత పగ? ఆలోచన చేస్తూ ఉంటే యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆయన 33.5 సంవత్సరాల్లో ఎక్కడా కూడా సాతానుకు అవకాశం ఇవ్వలేదు.
సాతాను తన కైవసము చేసుకోవడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు ఎప్పుడు కూడా ఆయనకి అవకాశాన్ని కల్పించలేదు. చాలా సందర్భాల్లో సాతాను యేసయ్యను ప్రలోభ పెట్టడానికి చూశాడు, చాలా సందర్భాల్లో యేసయ్యను పట్టుకోవడానికి చూశాడు, చాలా సందర్భాల్లో తన వశము చేసుకోవాలని సాతాను చూశాడు. కానీ ఎప్పుడు కూడా తన యొక్క జీవితంలో ఎప్పుడు సాతాను యొక్క కైవసంలోనికి యేసుక్రీస్తు ప్రభువు వారు వెళ్ళలేదు. అందుకని యేసుక్రీస్తు ప్రభువు వారు అనంటే ఆయనకు ద్వేషము, పగ, కసి. అది ఎందుకో తెలుసా? ఒకవేళ మీరు ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఆయన పరిచర్య మొదటి దినాల్లో ఆయన 40 దినములు అరణ్యమునకు కోపనబడ్డాడు. ఆ 40 దినముల్లో ఒకవేళ మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో యేసయ్యను ఆయన ప్రలోభ పెట్టేటువంటి ప్రయత్నం చేశాడు. రాళ్ళను రొట్టెలుగా చేసుకుని తిను అని అన్నాడు. ఆ కొండ శిఖరం తీసుకుని వెళ్ళిపోయి, నేను నిన్ను ఎక్కడి నుంచి పడదోస్తానో నీ దేవుడు వచ్చి నిన్ను రక్షిస్తాడేమో అని ప్రలోభ పెట్టాడు. ఇంకా అద్భుతమైనటువంటి విషయం ఏంటో తెలుసా? ఆయన్ని పెద్ద ఉన్నతమైనటువంటి శిఖరమునకు తీసుకుని వెళ్ళి ఆ సమస్త రాజ్యములన్నీ చూపించి, నీవు నాకు మ్రొక్కితే ఈ రాజ్యాలన్నీ కూడా నీకు ఇస్తాను అని అన్నాడు. అనేక సార్లు ప్రలోభ పెట్టాడు, కానీ ఎప్పుడు యేసయ్య ఆ ప్రలోభాలకు గురి కాలేదు. అందు గురించి ఈ యొక్క సాతానుకి యేసయ్య అంటే పగ, యేసయ్య అంటే కోపం, యేసయ్య అంటే ద్వేషం. ఎప్పటికైనా సరే ఈ కోపాన్ని నేను చూపించాలి, ఎప్పటికైనా సరే ఈ ద్వేషాన్ని నేను చూపించాలి, ఎప్పటికైనా సరే ఈ కసిని నేను చూపించాలి అని సాతానుడు నిత్యము చూస్తూ ఉన్నాడు. నిత్యము ఎప్పుడు దొరుకుతాడా యేసుక్రీస్తు ప్రభుల వారు అని చెప్పి నిత్యము కాసుకొని కూర్చొని చూశాడు. కానీ ఆ సమయం వచ్చింది. ఎప్పుడు ఆ సమయం వచ్చిందో తెలుసా? గెత్సేమనే తోటలో ఆయన ప్రార్థిస్తున్నటువంటి తరుణంలో ఆ సమయం వచ్చింది. గెత్సేమనే తోటలో జరిగినటువంటి సంఘటన ఏంటో తెలుసా? తండ్రి అయినటువంటి దేవుడు తన అద్వితీయ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క చెయ్యిని విడిచిపెట్టినటువంటి సందర్భం అది. తండ్రి తండ్రి అని పిలుస్తూ ఉంటే తండ్రి తన ముఖాన్ని పక్కకు తిప్పుకున్నటువంటి ఆ యొక్క సందర్భం అది. ఎప్పుడైతే తండ్రితో సంబంధము, తండ్రితో సహవాసము, తండ్రితో ఉన్నటువంటి ఆ యొక్క అన్యోన్య సహవాసము పోయిందో అప్పుడు సాతానుకి మంచి సమయం దొరికింది. ఇదే మంచి తరుణం, ఇదే మంచి సమయం, ఇదే మంచి తరుణం. యేసయ్యను శిక్షిద్దాం అనుకున్నాడు. యేసయ్యను శిక్షిద్దాం అనుకుని ఆయనకున్నటువంటి పగ అంతా కూడా తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఎవరిలో ఉండే తెలుసా? యేసయ్యను ఎవరైతే హింసించడానికి ముందుకు వచ్చారో వారిలో ప్రవేశించి వారిలో దూరిపోయి ఆయన్ని గాయపరచాలి అని ఆయన నిర్ణయించుకుని గాయపరుస్తూ ఉన్నాడు. ఇక్కడ మీరు ఆలోచన చేయవలసింది ఏంటో తెలుసా? ఆయన్ని గాయపరుస్తున్నటువంటి సైనికులకి దేవుడు లేకపోతే యేసుక్రీస్తు ప్రభుల వారు ఎప్పుడైనా ఏదైనా అపకారం చేశాడా? ఎప్పుడైనా ఏదైనా కష్టం కలిగించాడా? ఏమైనా నష్టం కలిగించాడా? ఏమీ కలిగించలేదు. అవసరమైతే వారిని స్వస్థపరిచాడు. వారిని అనేక వ్యాధుల నుండి ఆయన స్వస్థతనిచ్చాడు. అనేక రోగాల నుండి ఆయన స్వస్థతనిచ్చాడు. ఏ ఒక్కడికి కూడా ఆయన పరిచర్య కాలంలో ఎవడికి చెడ్డ చేసినట్లుగా ఏ లేఖన భాగం మనకు కనిపించదు. అలాంటి మంచి చేస్తూ ఉన్నప్పుడు చెడు చేయలేనప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారిని వారు ఎందుకు హింసించారు? వారికి వారుగా యేసయ్యను హింసించలేదు. యేసయ్యని ఎందుకు అనంటే హింసించినటువంటి వారిలో, ఆయన దగ్గరికి వచ్చి కొట్టినటువంటి వారిలో అనేక మంది దేవుని ద్వారా ప్రయోజనాలు పొంది ఉన్నటువంటి వారు అనేక మంది ఉన్నారు. కానీ ఆ సందర్భంలో ఎప్పుడైతే వారిలోకి సాతానుడు ప్రవేశించాడో, ఎప్పుడైతే సాతానుడు వారిలోనికి వచ్చాడో అప్పుడు సాతాను యొక్క కక్ష వారి కక్షగా తీర్చుకుంటూ ఉన్నారు.
సాతానుకి ఎంతైతే కసి ఉన్నదో ఆ కసి అంతా కూడా వారు ప్రదర్శిస్తూ ఉన్నారు యేసుక్రీస్తు ప్రభు వారి మీద. ఈ యొక్క సాతానుకి ఎంత ద్వేషం అయితే ఉన్నదో అంత ద్వేషాన్ని ఆయన మీద చూపిస్తూ ఉన్నారు. ఆలోచన చేయండి, ద్వేషం కలిగినటువంటి దెబ్బ ఎంత గట్టిగా ఉంటుందో, కసితో కొట్టినటువంటి దెబ్బ ఎంత గట్టిగా ఉంటుందో, ఆ యొక్క పగతో కొట్టినటువంటి దెబ్బ ఎంత గట్టిగా తగులుద్దో ఆలోచన చేయండి. మనం పిల్లల్ని కొడతా ఉంటాం, చప్పిడి దెబ్బలేస్తూ ఉంటాం, కానీ కసితో కొట్టినటువంటి దెబ్బ ఆ విధంగా ఉండదు. యేసయ్య మీద పడిన ప్రతి దెబ్బ కూడా అది కక్షతో పడినటువంటి దెబ్బ, అది పగతో కొట్టినటువంటి దెబ్బ, అది కోపంతో పడినటువంటి దెబ్బ. ఆ దెబ్బను ఎవడైనా సరే వర్ణించడానికి ఎవడైనా ముందుకు రాగలుగుతాడా? ఆ బాధను ఎవరైనా వర్ణించగలుగుతాడా? ఎవడు వర్ణించలేడు. అందుకే ఒక భక్తుడు ఇలా అన్నాడు, యేసుక్రీస్తు ప్రభువారు పొందినటువంటి శ్రమలను బోధించడానికి ఏ బోధకుడి తరం కాదు అని అన్నాడు. ఏ పాటగాడు కూడా యేసుక్రీస్తు ప్రభువారు వారి యొక్క శ్రమలను పాట రూపంలో దాన్ని వర్ణించలేడు అని అన్నాడు. ఏ కవి కూడా ఆయన యొక్క శ్రమలను తన కవిత్వంలో దాన్ని పొందుపరచలేడు అని అన్నాడు. ఏ బోధకుడు కూడా ఆయన యొక్క శ్రమలను వర్ణించలేడు అని అన్నాడు. అది ఏ వర్ణనకు అందనటువంటి బాధ, అది ఏ వర్ణనకు కనీసం మనుష్యుల యొక్క ఊహకు కూడా అందనటువంటి ఆ యొక్క గొప్ప భాగ్యం అది. ఆ బాధను ఎవడు కూడా వర్ణించలేడు. అందరికీ కనీసం మన ఊహకు కూడా అందనంతగా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువులు వారు ఆయన కల్వరి సిలువలో శ్రమ పొంది మన కొరకు ఆయన సమస్త వేదనను ఆయన అనుభవించాడు. ఆ యొక్క శ్రమ వర్ణించలేనటువంటిది. ఆయన ఎక్కడ శ్రమ పొందాడో తెలుసా? ఎక్కడ ఆయన శ్రమ పొందాడు? ఆయన కల్వరి సిలువలో ఆయన శ్రమ పొందాడు. ఒకవేళ మీకు ఈ విషయం అర్థం కాకపోవచ్చు, ఎందుకని యేసుక్రీస్తు ప్రభువుల వారు కల్వరి సిలువలో ఆ యొక్క సిలువలో ఎందుకు బలియాగం అవడానికి ఆయన ఎందుకు ఇష్టపడ్డాడు, ఎందుకని ఆయన కల్వరి సిలువకు అప్పగించడానికి ఆయన ఇష్టపడ్డాడు? ఆయన్ని అనేక మంది అనేక విధాలుగా చంపాలి అని అనుకున్నారు కాదా? కొండ మీద నుంచి తోసేటువంటి ప్రయత్నం చేసి ఆయన్ని చంపాలి అని అనుకున్నారు. ఆ యొక్క దానిని, ఆ యొక్క మరణాన్ని యేసుక్రీస్తు ప్రభువారు తప్పించుకున్నారు. రాళ్లతో కొట్టి చంపాలి అని అనుకున్నారు. ఆ యొక్క మరణాన్ని కూడా యేసుక్రీస్తు ప్రభువారు దాన్ని తప్పించుకున్నాడు. కానీ సిలువ మరణం అది అమానుష్యమైనటువంటిది, ఆవేదనకరమైనటువంటిది. ఏమాత్రం తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో తల్లడిల్లిపోయే ఆ భయంకరమైనటువంటి శ్రమకు యేసయ్య ఎందుకు అప్పగించుకున్నాడు? వాట్ వాజ్ ద ప్లాన్ ఆఫ్ క్రాస్? వాట్ వాజ్ ద పర్పస్ ఆఫ్ క్రాస్? ఎందుకు అనేక మార్లు అనేక మరణముల నుంచి తప్పించుకున్న యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆ యొక్క సిలువ మరణానికి ఆయన్ని ఎందుకు అప్పగించుకున్నాడు? ఆ సిలువ మరణం ద్వారా మనకొచ్చింది ఏంటి? ఆ సిలువ మరణం ద్వారా ఆయన పొందింది ఏంటి అని ఒక అద్భుతమైనటువంటి మాట నేను ఈరోజు మీకు చెప్పాలి అని అనుకున్నాను. ఎందుకని యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆ యొక్క కల్వరి సిలువకు అప్పగించుకుని సిలువ మరణాన్ని ఆయన అంగీకరించాడు? ఎందుకని ఆ యొక్క మరణాన్ని ఆయన ఇష్టపడ్డాడు అనంటే దానికి చాలా పెద్ద అద్భుతమైనటువంటి విషయం ఉన్నది. ఏంటో తెలుసా? అది ఆలోచన చేయండి. సిలువకు ఒక అడ్డకర్ర, ఒక నిలువ కర్ర ఉంది, అంతేనా సిలువ? లేకపోతే 4 కర్రలు ఏమైనా ఉన్నాయా? ఒక అడ్డ కొయ్య, ఒక నిలువ కొయ్య. మనకు తెలిసినట్లుగా ఈ అడ్డ కొయ్య 8 అడుగులు, ఈ యొక్క నిలువ కొయ్య 15 అడుగులు అని అంటూ ఉంటారు. 150 కేజీలు కలిగినటువంటి ఈ యొక్క సిలువ యొక్క
సాదృశ్యం ఏమిటో మీకు చెప్తాను, వినండి. అడ్డకొయ్య అనేటువంటిది ఎవరికి సాదృశ్యంగా ఉన్నది అనంటే అది నీకు, నాకు, మనందరికీ సాదృశ్యంగా ఉన్నది. అడ్డ కొయ్య. నిలువ కొయ్య అనేటువంటిది ఎవరికి సాదృశ్యంగా ఉన్నది అనంటే పరలోకంలో ఉన్నటువంటి యేసు క్రీస్తు ప్రభు వారికి సాదృశ్యంగా ఉన్నది. పరలోకము నుండి దిగి వచ్చిన యేసు క్రీస్తు ప్రభు వారికి ఆ యొక్క నిలువ కొయ్య సాదృశ్యంగా ఉన్నది. మీరందరూ కూడా బాగా చదువుకున్నటువంటి వాళ్ళే ఈ అడ్డ కొయ్యను ఇంగ్లీష్లో మైనస్ అంటారు. మైనస్ అంటారు అంటే తీసివేత అని అంటారు. అయితే మన నుండి ఏమి తీసివేయబడింది? మన నుండి ఏమి తీసివేయబడింది? ఆలోచన చేయండి. ఆదియందు దేవుడు మానవునికి అత్యంత శ్రేష్టమైనటువంటి 7 ఆశీర్వాదాలను ఇచ్చాడు. మళ్ళా చదువుతున్నాను, వినండి. ఆదియందు దేవుడు మానవుడికి 7 శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలు ఇచ్చాడు. ఏంటి ఆ ఆశీర్వాదాలు అనంటే నిత్య జీవం, నిత్య మహిమ, నిత్య అక్షయత, దేవునితో నడిచే గొప్ప అనుభవం, దేవుణ్ణి తాకి కూడా మరణము లేనటువంటి జీవితం, దేవుని యొక్క సన్నిధి అనుభవం, దేవునితో నేరుగా మాట్లాడగలిగేటువంటి అద్భుతమైనటువంటి సహవాసాన్ని దేవుడు మానవుడైనటువంటి ఆదాముకు దేవుడిచ్చాడు. మానవుడైనటువంటి ఆదాముకు దేవుడిచ్చాడు. దేవుడు ప్రతిరోజు సమీపింపరానటువంటి తేజస్సులో నుండి ఆయన దిగి వచ్చి ఏదైనా తోటలో ఆయన దిగి ఉన్నాడు. ప్రతిరోజు కూడా ఆయన ఏదైనా తోటలో ఆయన దిగి ఉన్నాడు. దెర్ వాజ్ ఏ కాన్వర్సేషన్, దెర్ వాజ్ ఏ ఫెలోషిప్ విత్ గాడ్ ఎవ్రీ డే. ప్రతిరోజు కూడా దేవునితో ముచ్చటించేటువంటి అనుభవం ఉంది. ప్రతిరోజు కూడా దేవుని సన్నిధి అనుభవము మనుష్యుడైనటువంటి ఆదాముకి, దేవాతి దేవునికి ఉండేటువంటిది. ప్రతిరోజు ఉండేది. అది దేవుడిచ్చినటువంటి గొప్ప భాగ్యం మానవుడైనటువంటి ఆదాముకి. అయితే ఒకనాడు ఆ ఆదాము సాతానుకు లోబడ్డాడు. దేవుడు ఏమని ఆదాముకు చెప్పాడో తెలుసా? సాతాను లోబర్చుకో అని దేవుడు చెప్పాడు. వాడిని నువ్వు లోబర్చుకో అని దేవుడు ఆదాముకు చెప్తే ఆదాము దాన్ని వినియోగించుకోలేదు. లోపరుచుకోవాల్సినటువంటి వాడు లోబడిపోయాడు. లొంగ తీసుకోవాల్సినటువంటి వాడు లొంగిపోయాడు. తద్వారా అక్కడ జరిగినటువంటి సంఘటన ఏంటో తెలుసా? ఆ రోజు జరిగినటువంటి ఆ యొక్క సంభాషణ ఏంటో తెలుసా? మానవుడైనటువంటి ఆదాముకు దేవుడిచ్చిన అతి శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలను దేవుడు ఆ రోజు మానవుడి నుండి తీసివేశాడు. 7 ఆశీర్వాదములను తీసివేశాడు. మానవుడు కోల్పోయిందేంటో తెలుసా? దేవుని యొక్క మహిమను కోల్పోయాడు. ఈరోజు మనం మన యొక్క శరీరాన్ని కప్పుకోవడానికి ఈ రకమైనటువంటి వస్త్రాలను వేసుకున్నామే, కానీ ఆనాడు ఆదాముకు అవ్వకు దేవుడిచ్చినటువంటి వస్త్రం ఈ వస్త్రము కాదు. మహిమ అనేటువంటి వస్త్రముతో వారిని దేవుడు చుట్టాడు. మహిమ అనేటువంటి వస్త్రంతో దేవుడు వారిని కాశాడు. వారు మహిమ అనేటువంటి వస్త్రములో నుండి దేవుణ్ణి చూసేటువంటి వారు, మహిమ అనేటువంటి వస్త్రములో నుండి దేవునితో మాట్లాడేటువంటి వారు, మహిమ అనేటువంటి వస్త్రములో నుండి వారు దేవునితో నడిచేటువంటి వారు, మహిమ అనేటువంటి వస్త్రములో నుండి దేవుని సన్నిధిని వారు అనుభవిస్తూ ఉండేటువంటి వారు. దేవుడు ఆ ప్రశస్తమైనటువంటి మహిమ వస్త్రాన్ని వారికి ఇచ్చాడు. ఆ సమయంలో దేవుడు చేసినటువంటి గొప్ప క్రియ ఏంటో తెలుసా? మానవుడైనటువంటి ఆదాముకు పాపమును చూసేటువంటి కళ్ళు మూసాడు దేవుడు.
అది అద్భుతమైనటువంటి క్రియ. మానవుడైనటువంటి ఆదాము పాపము చూడలేదు అనంటే పాపమును చూసేటువంటి కళ్ళు ఆయనకు మూయబడ్డాయి. కానీ దేవుణ్ణి చూడగలిగేటువంటి కన్నులు దేవుడు తెరిచి ఉంచాడు. అందుకనే ఆదాము అవ్వ దేవుణ్ణి చూసి కూడా చనిపోనటువంటి సందర్భం వారి యొక్క జీవితంలో ఉంది అనంటే వారిలో పాపము అనేటువంటిది లేదు. దేవుడు ఆ యొక్క పాపము కలిగినటువంటి ఆ యొక్క కన్నులను మూసివేసి దేవుణ్ణి చూడగలిగేటువంటి అద్భుతమైనటువంటి ఆ గొప్ప లక్షణాన్ని దేవుడు మానవుడికి ఇచ్చాడు. అయితే మానవుడు తప్పు చేయడం కారణంగా ఆ యొక్క కన్నులు మూయబడ్డాయి. ఏ కన్నులు మూయబడ్డాయి? దేవుణ్ణి చూసేటువంటి కన్నులు మూయబడ్డాయి, పాపమును చూసేటువంటి కన్నులు తెరవబడ్డాయి. ఆ రోజున మానవుడైనటువంటి వాడు చచ్చాడు. మానవుడైనటువంటి వాడు కళ్ళకు గంతలు కట్టుకున్నాడు, కళ్ళు పోయాయి మానవుడికి. హీ బికేమ్ బ్లైండ్ అని అంటాడు. హీ బికేమ్ బ్లైండ్. ఆయన కళ్ళు మూయబడ్డాయి, దేవుణ్ణి చూడగలిగేటువంటి కన్నులు మూయబడ్డాయి, లోక పాపమును చూడగలిగేటువంటి కన్నులు తెరవబడ్డాయి. ఆ సమయంలో దేవుని మహిమ వారి నుండి దూరం అయిపోయింది. దేవుడిచ్చిన అత్యంత శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలు, ఒకటి నిత్య జీవం. దేవుడు మానవుణ్ణి తయారు చేసినటువంటి క్రమం ఏంటో తెలుసా? మానవునికి మరణము లేదు. దేవుడు చేసేటప్పుడు దేవుని యొక్క ఊహలో మానవుడికి మరణం లేదు. ఆదాముకు మరణం లేనటువంటి వాడిగా దేవుడు మానవుణ్ణి సృజించాడు. కానీ మరణం అనేటువంటిది ఆయన జీవితంలోకి ఎప్పుడు వచ్చిందంటే పాపము ఆయన జీవితంలోనికి వచ్చిన తర్వాత వారిలో మరణము అనేటువంటిది వారి యొక్క జీవితంలోకి వచ్చింది. లేకపోతే నిత్య జీవము కలిగినటువంటి మానవుడు కలిగినటువంటి ఆదాముగా దేవుడు ఆదామును సృజించాడు. ఆ యొక్క నిత్య జీవము అనేటువంటిది పోయింది. బహుశా ఇది మీరు ఎక్కడ ఉందో అని మీరు ఆలోచన చేస్తూ ఉన్నారేమో. ఏదైనా తోటలో ఉన్నప్పుడు ఏదైనా తోటలో దేవుడు జీవ వృక్ష ఫలములను మరియు మంచి చెడులను తెలివినిచ్చేటువంటి ఫలవృక్షములను కూడా ఆయన మొలిపించాడు. వీరు తిన్నది ఏంటి అనంటే మంచి చెడులను తెలివినిచ్చేటువంటి ఫలములు తిన్నారు. జీవ వృక్ష ఫలముల యొక్క ఫలములను వారు తినడం మానేశారు. మరలా వెళ్ళి జీవవృక్ష ఫలములను తింటారేమని చెప్పి దేవుడు ఏదైనా తోట నుండి బయటికి గెంటేశాడు. దట్స్ వాజ్ ద క్రక్స్ ఆఫ్ ఇష్యూ అంటారు. అర్థమైందా మీకు? నిత్య జీవము అనేటువంటిది పోయింది, నిత్య మహిమ అనేటువంటిది పోయింది, నిత్య అక్షయత అనేటువంటిది పోయింది. దేవుణ్ణి ముట్టి బ్రతకగలిగేటువంటి ఆ యొక్క సామర్థ్యము పోయింది. దేవునితో నడిచే గొప్ప సహవాసం పోయింది. దేవునితో మాట్లాడగలిగేటువంటి గొప్ప అనుభవం వారి యొక్క జీవితంలో నుండి పోయినటువంటి దాన్ని ఎవడు మరలా సమకూర్చగలుగుతాడు? ఎవరు మరలా తీసుకుని రాగలుగుతాడు? ఎవడూ తీసుకురాలేడు. అయితే మన దేవుడు చాలా కృప కలిగినటువంటి వాడు కాబట్టి, చాలా ప్రేమ కలిగినటువంటి వాడు కాబట్టి మనం వేసినటువంటి వారి జాబితాలో దేవుడు మనల్ని వంచకూడదు అని చెప్పి తన యొక్క కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని ఆ యొక్క తీసివేతలో నుండి మనల్ని మరలా పట్టుకునేటువంటి సందర్భంలోకి ఆయన మనల్ని తీసుకుని వచ్చాడు. మైనస్లో ఉన్నటువంటి మనల్ని, తీసివేతలో ఉన్నటువంటి మనల్ని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు నిలువ కొయ్యగా ఈ భూలోకానికి వచ్చి ఆయన చేసింది ఏంటో తెలుసా? అడ్డకర్ర, నిలువ కర్ర. ఇప్పుడు ఏమైంది? ఏం అర్థం కావట్లేదా? అడ్డకర్ర ఇప్పుడు నిలువ కర్ర అయింది. ఏమైంది? ఈ రెండు కలిపితే ప్లస్ అయింది. అంటే ఏదైతే ఆదాము పోగొట్టుకున్నాడో శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలు, దాని కడపటి ఆదాము అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మరలా దాన్ని తీసుకుని వచ్చి మనకిచ్చేటువంటి ఈ గొప్ప మహాతరుణం ఏదైతే ఉన్నదో అదే గుడ్ ఫ్రైడే.
అదే గుడ్ ఫ్రైడే. మనకిచ్చినటువంటి ఆశీర్వాదములు ఆదాము పోగొట్టాడు. ఆ యొక్క ప్రత్యక్షతలు ఆదాము పోగొట్టాడు. కానీ కడపటి ఆదామైనటువంటి యేసు క్రీస్తు ప్రభువుల వారు మరలా వాటిని మన చెంతకు ఆయన తీసుకుని వచ్చాడు. ఆయన చెంతకు తీసుకుని వచ్చాడు. ఆయన మన చెంతకు తీసుకుని వచ్చి ఏదైతే ఆదాము పోగొట్టాడో మరలా అవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు మనకు దయచేశాడు. నిత్య జీవాన్ని యేసుక్రీస్తు ప్రభువారు మనకు దయచేశారు. నిత్య మహిమ ఆయన సన్నిధిలో అనుభవించగలిగేటువంటి గొప్ప భాగ్యాన్ని యేసుక్రీస్తు ప్రభువుల వారు మనకి కల్పించారు. నిత్య అక్షయత అనేటువంటిది దేవుడు యేసుక్రీస్తు ప్రభువుల వారు మళ్ళీ మనకు కనిపించారు. ఆయన్ని తాకగలిగేటువంటి గొప్ప ఉన్నతమైనటువంటి భాగ్యాన్ని యేసుక్రీస్తు ప్రభువుల వారు మరలా మనకి తీసుకొని వచ్చి ఇచ్చారు. ఆయనతో నడిచేటువంటి భాగ్యాన్ని, ఆయనతో మాట్లాడేటువంటి గొప్ప భాగ్యాన్ని యేసుక్రీస్తు ప్రభువు వారు మనకి తీసుకొని ఇచ్చారు, తీసుకొని వచ్చి మనకిచ్చారు. ఇది ఆ యొక్క సిలువలో జరిగినటువంటి అద్భుతమైనటువంటి పని. అయితే ఆ సిలువలో యేసుక్రీస్తు ప్రభువు వారు మాట్లాడుతున్నటువంటి మాట ఇప్పుడు చదివినటువంటి భాగం చూడండి. ఇప్పుడు ఈ వాక్య భాగంలోనే చూద్దాం మనం. స్పాంజితో చెరకను నింపి హిస్సోపు పొడకను తగిలించి ఆయన నోటికి అందించిరి. యేసు ఆ చెరకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాను. చెరకను పుచ్చుకొని అనేటువంటి మాట ఇక్కడ రాయబడి ఉంటుంది. మత్తయి సువార్త 27వ అధ్యాయం 34వ వచనం చూడండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 34వ వచనం. చేదు కలిపిన ద్రాక్షారసమును ఆయనకు త్రాగనిచ్చిరి, కానీ ఆయన దాన్ని రుచి చూచి తాగారా తాగలేదా? పుచ్చుకున్నారా పుచ్చుకోలేదా? మరి యోహాను సువార్తలేమో ఆయన పుచ్చుకున్నారు అనేటువంటి మాట చదివాం. మరి మత్తయి సువార్తలోనేమో పుచ్చుకోలేదు, ఆయన తీసుకోలేదు అనేటువంటి మాటను చూస్తూ ఉన్నాం. ఈ రెండు మాటలు ఎంత తేడాగా ఉన్నాయి. అసలు ఆయన పుచ్చుకున్నాడా పుచ్చుకోలేదా? ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటో తెలుసా? యేసయ్యకు చేదు చెరకను 2 సార్లు ఇచ్చారు. 2 సార్లు ఇచ్చారు. ఒకసారి ఆయన పుచ్చుకోలేదు, ఒకసారి ఆయన పుచ్చుకున్నాడు. ఎప్పుడు ఆయన పుచ్చుకోలేదు, ఎప్పుడు ఆయన పుచ్చుకోలేదో తెలుసా? ఆలోచన చేయండి. తెలుగు బైబిల్స్లో కొన్ని సెంటెన్సెస్, ఈ యొక్క పదాలు సమకూర్పు అనేటువంటిది చాలా స్ట్రైట్గా ఉంటుంది. అంటే దానికి తగినటువంటి ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది ఈ యొక్క బైబిల్ గ్రంథంలో, తెలుగు బైబిల్లో ఉండదు. తెలుగు భాష శైలి అనేది ఒకే మాటతో అర్థమైపోయేటట్లుగా ఉంటుంది, కానీ అర్థం కాదు. ఇదే మాట ఇంగ్లీష్లో మనం చూస్తే ఆయన చేదు చెరకను పుచ్చుకోలేదు అనేటువంటి మాట. ఎందుకు పుచ్చుకోలేదు అనంటే దాంట్లో ఒక అద్భుతమైనటువంటి సత్యం దాగి ఉంది. ఏంటో తెలుసా? ఇంగ్లీష్ బైబిల్లో ఏమని ఉంటుంది అనంటే దే గేవ్ హిమ్ వెనిగర్, అంటే చేదు ఇచ్చారు. దానితో పాటు దాంట్లో దాంట్లో ఏమి కలిపారు అనంటే గ్యాల్ అనేటువంటి పదార్థం కలిపారు. గ్యాల్ అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది ఒక పాయిజనస్ రూట్, అది ఒక విషపూరితమైనటువంటి పదార్థం. యేసుక్రీస్తు ప్రభువు వారు చేదు చెరకను ఎందుకు పుచ్చుకోలేదు అనంటే ఆయన నోటికి, ఆయన యొక్క నాలుకకు అది తగలంగానే ఆ యొక్క నాలుక జివ్వుమనలాగితే యేసుక్రీస్తు ప్రభు వారికి అర్థమైపోయింది. దీంట్లో వెనిగర్తో పాటు గ్యాల్ అనేటువంటిది కూడా కలిసింది. చేదు చెరకతో పాటు ఒక విషపూరితమైనటువంటి పదార్థం కూడా కలిసింది. దీన్ని నేను తాగకూడదు అని చెప్పి యేసయ్య దాన్ని తాగకుండా దాన్ని పక్కకు తోసేశాడు. చాలా సందర్భాల్లో ఇలాంటి పదార్థం అనేటువంటిది ఎప్పుడు ఉపయోగిస్తూ ఉంటారు అని అంటే,
శరీర భాగాలు అన్నీ చెడిపోయినప్పుడు ఆ వ్యక్తి ఆ శరీర భాగాలు పాడైపోవడం బట్టి అమితమైనటువంటి వేదన కలుగుతూ ఉన్నప్పుడు, బాధ కలుగుతూ ఉన్నప్పుడు, ఆ బాధను భరించలేనటువంటి పరిస్థితుల్లో ఆ వ్యక్తి ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను చచ్చిపోవడానికి నాకు అనుమతినివ్వండి అని అంటారు. చచ్చిపోవడానికి అనుమతినివ్వండి. చచ్చిపోవడానికి అనుమతిని కోరుకున్నాడు. ఎందుకు అనంటే శరీరమంతా కూడా వేదన, శరీరమంతా కూడా బాధ కలిగి జీవిస్తూ ఉన్నాడు. నా వల్ల ఇతరులకు ప్రయోజనం లేదు, ఇతరుల వల్ల నాకు ప్రయోజనం లేదు అనేటువంటి సందర్భంలో మెర్సీ కిల్లింగ్ అని అంటారు. అంటే ఆ యొక్క వ్యక్తికి ఆ యొక్క ఒక ఇంజెక్షన్ ఉంటుంది. ఆ యొక్క ఇంజెక్షన్ ఇస్తే శరీర భాగాలన్నిటిలో కూడా ఆ పాయిజన్ వెళ్ళి క్రమంగా ఆయన చచ్చిపోతాడు. బాధపడడు, బాధ తెలియదు, వేదన తెలియదు, ఏమీ తెలియదు, ఆనందంగా చచ్చిపోతాడు. యేసుక్రీస్తు ప్రభు వారికి అప్పుడు ఇచ్చింది ఏంటో తెలుసా? ఆయన సిలువలో వేదన పడుతూ ఉన్నాడు. ఆ వేదన పడి ఆయన చూస్తూ ఉన్నప్పుడు ఈయన ఇంకా వేదన పడలేడు, ఈయనకి ఆ యొక్క విషం ఇచ్చి చంపించేద్దాం, అప్పుడైనా కొంచెం మనశ్శాంతి పడతాడేమో అనేటువంటి ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి సైనికులందరూ కూడా ఆ యొక్క విషాన్ని ఇవ్వాలి అని అనుకున్నారు. విషాన్ని ఇవ్వాలి అని అనుకుని ఆయనకి ఇస్తున్నప్పుడు దాన్ని తోసి పడేశాడు. ఎందుకు ఆయన తోసేశాడో తెలుసా? ఎందుకు ఆయన తోసాడంటే, నాకు నెమ్మది వద్దు అని అన్నాడు. నాకు నెమ్మది వద్దు, నాకు ఆదరణ వద్దు. ఎందుకు అనంటే నేను పొందవలసినటువంటి శ్రమ అన్నీ కూడా ఈ శరీరంతో ఇంకా అనుభవించవలసి ఉన్నది. ఆలోచన చేయండి. నేను పొందవలసిన శ్రమ ఈ శరీరంతో, ఏ శరీరంతో? నలగొట్టబడినటువంటి ఈ శరీరంతో ఇంకా ఆ యొక్క శ్రమలను ఎదుర్కోవాల్సి ఉన్నది. అందుకనే ఆయన ఆ యొక్క చిరకను తోసిపుచ్చాడు. ఆ యొక్క శ్రమ ఎలాంటి శ్రమ అని అంటే, ఆలోచన చేయండి. గెత్సేమనే తోటలో ఆయన పడినటువంటి శ్రమ ఎలాంటిది అని అంటే, ఆయన విపరీతమైనటువంటి టెన్షన్ పడుతూ ఉన్నాడు, విపరీతంగా ఆయన ప్రెజర్ తెచ్చుకుంటూ ఉన్నాడు. దాన్ని బట్టి ఆయన శరీరంలో నుండి రక్తము చెమట బిందువులుగా వచ్చింది. చెమట రంధ్రాల్లోంచి రక్తము బయటకు వచ్చింది అని అంటే లోపల ఎంత టెన్షన్ పడ్డాడు, లోపల ఎంత ప్రెజర్ కలిగి ఉన్నాడు. ఆ సమయంలో ఆయన శరీరం ఎలా ఉంటుందో తెలుసా? ముట్టుకుంటే చిరిగిపోయేటువంటిదిగా ఉంటుంది. ముట్టుకుంటే చిరిగిపోద్ది. బట్టను మనం చంపగలుగుతాం, శరీరాన్ని చంపలేం. శరీరం ఎప్పుడు చంపగలుగుతామో తెలుసా? ఒక వ్యక్తి చనిపోయి 4-5 రోజులు చూడకపోతే ఆ వ్యక్తి ప్రతి అవయవం ఇలా లేపితే రాలిపోతుంది. అది ఆయన ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. అక్కడి నుంచి మరలా ఆయన ఎక్కడికి తీసుకుని వెళ్ళారో తెలుసా? ఆ యొక్క కొరడా దెబ్బలు తినడానికి ఆయన్ని తీసుకుని వెళ్ళారు. కొరడా దెబ్బలు తినడం అంటే అది ఆషామాషి కాదు. ఆయన 5 అడుగుల 12 అంగుళాలు కలిగినటువంటి వాడు, ఆ జానుభావుడు. అలాంటి వాడిని గేది చావల్లో కట్టేసేటువంటి ఆ యొక్క చిన్న భాగానికి కట్టేశారు. ఆ యొక్క చిన్న దాన్ని ఏమంటారు, గొడ్ల చావల్లో కట్టేటువంటి దాన్ని ఆ యొక్క కొయ్యకు కట్టేశారు. కొట్టేసి ఏం చేశారో తెలుసా? ఆయన్ని వంగగొట్టారు. ఆయన వంగాడు. ఈ 2 చేతుల్ని దానికి తీసుకుని వెళ్ళి కట్టేస్తే వీపు భాగం అంతా ఎలా ఉంటుంది అని అంటే ఇలా విడుచుకుని ఉంటుంది. విడుచుకుని ఉంటే ఇటుపక్కన ఒకడు 2 కొరడాలు పట్టుకుని అటొక్కడు ఇటొక్కడు కడుతూ ఉంటే ఆ యొక్క కొరడాలకి చివర్లో సీసము కానీ లేకపోతే గాజులు పెంకులు కానీ దానికి పోయబడి ఉన్నాయి. ఒకడిటు కొడుతూ ఉంటే ఆ సీసపు పెంకులు ఆయన యొక్క శరీర భాగాలని చీల్చేసినాయి. ఆ యొక్క కొరడా దెబ్బ పడుతూ ఉన్నప్పుడు దానికి కొక్కేలు ఉంటాయి, మాంసపు ముద్దలు బయటకు వచ్చేస్తాయి. ఆ విధమైనటువంటి వాడు కేవలం 4 దెబ్బలకి మనుష్యుడైనటువంటి వాడు చచ్చిపోతాడు. ఎందుకు అనంటే హార్ట్ బీట్ విపరీతంగా పెరిగిపోతుంది. ప్రెజర్ అనేటువంటిది, బ్లడ్ సర్క్యులేషన్ అనేటువంటిది విపరీతంగా అయిపోతుంది.
ఎవడైనా 4 దెబ్బలు తింటే చచ్చిపోతాడు, కానీ ఆయన 4 దెబ్బలతో ఆగిపోలేదు. 39 దెబ్బలు ఆయన పడవలసి ఉన్నది కాబట్టి ఆ యొక్క శ్రమ పడేంత వరకు కూడా ఆయన సహించుకుంటూ వచ్చాడు. చివరాఖరికి ఆయన సిలువలో మరణించడానికి ఆయన సిలువ మీద కొట్టబడ్డాడు. సిలువ మీద కొట్టినప్పుడు ఈ చేతుల్లో కాళ్ళల్లో మేకులు దిగబడ్డాయి. మేకులు దిగబడినటువంటి ఒక 10-15 నిమిషాలకి జ్వరం వస్తుంది. ఇంకొక గంటకి శరీరంలో ఉన్నటువంటి కండరాలు అన్నీ బిగుసుకుపోతాయి. ఆ బిగుసుకుపోయినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? శ్వాస తీసుకోగలుగుతాడు కానీ వదలలేడు. అలాంటి సందర్భంలో కూడా ఆయన ఆ యొక్క బాధ అంతా కూడా సంతృప్తిగా పడ్డానికి, సమస్తము బాధ ఏదైతే ఆయన అనుభవించాలో ఆ బాధనంతా కూడా చివరి వరకు అనుభవించిన తర్వాత ఆయన చేసింది ఏంటో తెలుసా? మరలా చేదు చిరకనిచ్చారు. ఈ చేదు చిరక అనేటువంటిది మరలా విషపూరితమైనటువంటి దానితో కలపలేదు, కేవలం చేదు చిరకనిచ్చారు. అప్పటిదాకా ఆయన తీసుకున్నటువంటి ఆయన ఒక మాట అన్నాడు, సమాప్తమైనదని. ఎవరు మాట్లాడారు ఇక్కడ? సమాప్తమైనది. ఏం సమాప్తమైంది? తండ్రి అయినటువంటి దేవుడు ఏదైతే పనిని కుమారునికి అప్పగించాడో ఆ పని అంతా కూడా ముగించబడి ఆయన అంటున్నటువంటి మాట సమాప్తమైనది అని ఆయన చేసినటువంటి పని ఏంటో తెలుసా? ఆ చేదు చిరకను తీసుకున్నాడు. చేదు చిరకను తీసుకుని చివరి మాట ఎవరు మాట్లాడారు? ఏంటా మాటల? తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగించుకుంటున్నాడు. ఎంత వేదనకరమైనటువంటి బాధ ఆయన అనుభవించాడు. ఎంత శ్రమల గుండా ఆయన వెళ్ళాడు. శ్రమల గుండగా వెళ్ళి లాస్ట్లో అంటున్నాడు, నా పని ఎంత సంతృప్తి చేయబడింది, నా ఆత్మ నువ్వు తీసేసుకో అని అన్నాడు. అయితే ఇక్కడ చెప్తున్నటువంటి అద్భుతమైనటువంటి సత్యం ఏంటో తెలుసా? ఆయన శ్రమ ఏదైతే దేవుడు ఆయనకి శ్రమ అప్పగించాడో దాన్ని ఆయన దాన్ని సంపూర్తి చేయగలిగాడు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా దాన్ని సంపూర్తి చేస్తేనే కానీ ఆయన విడవలేదు, ఆయన విడిచిపెట్టలేదు. దేవుడు నీకు నాకు ఇస్తున్నటువంటి భాగ్యం అదే. దేవుడు నీకు శ్రమ ఇస్తున్నాడా, దేవుడు నీకు ఇబ్బంది ఇస్తున్నాడా, దేవుడు నీకు ఇరికిచ్చాడా, దానిని నువ్వు మొయ్యగలగాలి. మోయగలిగి ఆయన దగ్గరికి వెళ్ళగలగాలి. దేవుడు నీకు ఇచ్చినటువంటి శ్రమ ఏదైనా కూడా దాన్ని నువ్వు సంపూర్తి చేయాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుడు నీకు ఇచ్చినటువంటి భాగ్యం, దేవుడు నీకు ఇచ్చినటువంటి గొప్ప తలంతులు అన్నీ కూడా ఆయన పనికై ఉపయోగించాలి అని అనుకుంటున్నాడు. దేవుడు నీకు బాగా పాటలు పాడగలిగినటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. అది నువ్వు ఎంతవరకు ఉపయోగిస్తున్నావు? నీ జీవిత కాలమంతా కూడా దాన్ని సంపూర్తిగా నీవు దేవుని కోసం ఉపయోగించి నువ్వు మరణిస్తే దేవుడు నిన్ను పరమున చేర్చుకుంటాడే. దాన్ని నువ్వు చేయగలుగుతున్నావా? దేవుడు నీకు వాక్యం చెప్పగలిగేటువంటి భాగ్యాన్ని, వాక్యం వివరించగలిగేటువంటి భాగ్యాన్ని, మందిరాన్ని శుభ్రం పరిచేటువంటి భాగ్యాన్ని, ఇంకా అనేక తలంతులను దేవుడు నీకు ఇచ్చాడే. ఈ తలంతులు ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని నష్టాలు ఎదురైనా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వీటిని నీ యొక్క ప్రయాణం అంతటిలో దీన్ని కొనసాగించి, ప్రభువా నేను సంపూర్తి చేశాను అని నువ్వు దేవునితో చెప్పుకోగలుగుతావా? యేసుక్రీస్తు ప్రభువారు సంపూర్తి చేశాను అని ఆనందంగా చెప్పుకుంటున్నాడు. మనం ఆ విధంగా చెప్పుకోగలిగేటువంటి గొప్ప భాగ్యం వెళ్తే ఆయన మరణానికి విలువ ఉంటుంది, లేకపోతే ఆయన మరణానికి విలువ ఉండదు. దీన్ని బట్టి మనం ఆలోచన చేసుకుని మన యొక్క జీవితంలో ఆయన్ని పోలి ఆయన మనకిచ్చినటువంటి పని సమాప్తమయ్యేదాకా దాన్ని కొనసాగించాలని తెలియజేస్తూ నా మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. దేవుడి మాటలు మన మీకులో దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ.